గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మన ఏపీ గవర్నమెంట్ డిస్టిక్ వైజ్గా రిలీజ్ చేస్తున్నటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లో భాగంగా అయితేనండి ఈరోజు మరొక డిస్టిక్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా రిలీజ్ చేశారండి. ఈ ఉద్యోగాలకి మనం ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్వాలేదండి, అప్లై చేసుకోవచ్చు. అంటే ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ కూడా ఇస్తారండి. 10th క్లాస్ ఇంటర్ డిగ్రీ అర్హతతో అయితే ఈ ఉద్యోగాలు అయితే భర్తీ చేయనున్నారండి. ప్రస్తుతానికి ఈ ఉద్యోగాలు అనేవి కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ బేస్ మీద అయితే భర్తీ చేయనున్నారు. సొంత జిల్లాలలో ఉండి కుదిరితే సొంత పట్టణాల్లో లేదా సొంత గ్రామాల్లో ఉద్యోగం చేసుకునే వారందరికీ ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పాలండి. ఈ ఉద్యోగాలకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల వారు మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరూ అప్లై చేయొచ్చండి. ఈ ఉద్యోగానికి అప్లై చేసే అభ్యర్థులండి ఎటువంటి ఎగ్జామ్ ఉండదండి. జస్ట్ మన మెరిట్ ఆధారంగా అయితే ఈ ఉద్యోగాన్ని అయితే భర్తీ చేయనున్నారండి. మీకు ఏదైనా అవకాశం ఉంటే రికమెండేషన్ లాంటిది కూడా యూస్ చేసుకోండి. అది హెల్ప్ అయ్యే అవకాశం ఉందండి. అంటే ఉద్యోగం వస్తుందని నేను చెప్పనండి, అప్లికేషన్ ముందు పుష్ చేసే అవకాశం ఉందని చెప్తున్నానండి. ఈ ఉద్యోగాలకి మనం ఆఫ్లైన్లో మాత్రం అప్లై చేసుకోవాలి, ఆన్లైన్లో అప్లై చేయడం కుదరదండి. ఈ నోటిఫికేషన్ మనకి హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అయితే అఫీషియల్గా రిలీజ్ అయిందండి. ఈ నోటిఫికేషన్లో భాగంగా అయితేనండి మొత్తం 21 రకాల జాబ్ రోల్స్తో అయితే ఈ నోటిఫికేషన్ మనకి రిలీజ్ చేశారండి. డైరెక్ట్గా నోటిఫికేషన్ విషయానికి వెళ్తే నోటిఫికేషన్ డేట్ అనేది మనకి 3/3/2025 అయితే అఫీషియల్గా రిలీజ్ చేశారు. ఈ పోస్టులకు అప్లై చేసుకున్న లాస్ట్ డేట్ వచ్చేపాటికి 20/3/2025 అండి. సెక్యూరిటీ ఆఫ్ అప్లికేషన్స్ 21/3/2025 నుంచి 7/4/2025 అండి. మెరిట్ లిస్ట్ వచ్చేపాటికి 9/4/2025 అయితే డిస్ప్లే చేస్తారు. అదేవిధంగా సెలక్షన్ లిస్ట్ వచ్చేపాటికి 30/4/2025, అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చేపాటికి 5/5/2025 అయితే రిలీజ్ చేస్తారండి. మొట్టమొదటిగా అటెండర్ ఉద్యోగం అండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి 10th క్లాస్ చదువుంటే సరిపోతుంది. దీని యొక్క శాలరీ ప్రతి నెల 15,000 రూపాయలు అయితే ఇవ్వనున్నారండి. రెండో పోస్ట్ వచ్చేపాటికి ఆడియోమెట్రీ టెక్నీషియన్ అండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి బీఎస్సీ ఆడియాలజీ కానీ డిప్లొమా ఇన్ ఆడియోమెట్రీ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ప్రతి నెల 32,620 రూపాయలు అయితే శాలరీ ఇవ్వనున్నారండి. అలాగే డార్క్ రూమ్ అసిస్టెంట్ అండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి డార్క్ రూమ్ అసిస్టెంట్ యొక్క సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ప్రతి నెల 18,500 రూపాయలు ఇవ్వనున్నారండి. అలాగే డయాలసిస్ టెక్నీషియన్ అండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి డిప్లొమా ఇన్ డయాలసిస్ టెక్నీషియన్ కోర్స్ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ప్రిఫరెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. బీఎస్సీ డయాలసిస్ టెక్నీషియన్ చేసిన వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అండి. ప్రతి నెల 32,670 రూపాయలు అయితే శాలరీ ఇవ్వనున్నారండి. అదేవిధంగా ఈసీజీ టెక్నీషియన్ అండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి బీఎస్సీ కార్డియాటిక్ కేర్ టెక్నాలజీ చేసిన వాళ్ళు లేదంటే కార్డియో టెక్నాలజీ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేయొచ్చు. లేదంటే డిప్లొమా ఈసీజీ టెక్నీషియన్ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అయితే అప్లై చేయొచ్చు అండి. ప్రతి నెల మనకి 32,670 రూపాయలు ఇవ్వనున్నారు. ఎలక్ట్రీషియన్ లేదంటే మెకానిక్ అండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి 10th క్లాస్ చేసి ఉండాలి, లేదంటే డిప్లొమాలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ లేదంటే ఐటీఐ చేసిన వాళ్ళు లేదా డిప్లొమా లేదంటే ఐటీఐ సర్టిఫికేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ప్రతి నెల 18,500 రూపాయలు అయితే శాలరీ ఇవ్వనున్నారండి. ఎఫ్ఎన్ఓ అండి. 10th క్లాస్ అర్హతతో అయితే ఈ ఉద్యోగాన్ని అయితే భర్తీ చేయనున్నారు. దీనికి ఫిమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాలి. ప్రతి నెల 15,000 రూపాయలు అయితే శాలరీ ఇవ్వనున్నారండి. జూనియర్ అసిస్టెంట్ అలాగే జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ అండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి బీఎస్సీ కంప్యూటర్స్ కానీ బీకామ్ కంప్యూటర్స్ కానీ బీటెక్లో ఐటీ కానీ బీటెక్లో సిఎస్సి చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. మీ దగ్గర పీజీడీసీఏ సర్టిఫికేట్ ఉంటే ఈ పోస్ట్కి అప్లై చేయండి అండి. మీకు ప్రిఫరెన్స్ అనేది చాలా ఎక్కువ ఇస్తారు. ప్రతి నెల 18,500 రూపాయలు అయితే శాలరీ ఇవ్వనున్నారండి. ల్యాబ్ అటెండెంట్ అండి. 15,000 రూపాయలతో శాలరీ ఇవ్వనున్నారు. 10th క్లాస్ అర్హతతో పాటు ల్యాబ్ అటెండెంట్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలండి. అంటే ఆ కోర్స్ చేసిన సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే అంటే వొకేషనల్ కోర్స్ అయినా పర్వాలేదు. సో ఈ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవచ్చు అండి. ఎంఎన్ఓ అండి. 10th క్లాస్ అర్హతతో అయితే ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోవచ్చు. ప్రతి నెల 15,000 రూపాయలు అయితే శాలరీ ఇవ్వనున్నారు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్. మార్చురీ అటెండెంట్ అండి. 10th క్లాస్ అర్హతతో ఈ ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. 15,000 రూపాయలు ప్రతి నెల శాలరీ ఇవ్వనున్నారండి. ఆప్టోమెట్రిస్ట్ అండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి బ్యాచులర్ ఆప్టోమెట్రిస్టీ కానీ లేదంటే ఆప్టోమెట్రీలో డిప్లొమా చేసిన వాళ్ళు కానీ ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అండి. మీ దగ్గర ఏపీపీఎంపీ సర్టిఫికేట్ ఉన్నా కానీ ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అండి. ప్రతి నెల మనకి 37,640 రూపాయల శాలరీ ఇవ్వనున్నారండి.
ప్లంబర్ పోస్ట్ విషయానికి వచ్చేపాటికండి 10th క్లాస్ అర్హతతో పాటు ఐటీఐ కానీ, ఐటీఐలో ఫిట్టర్ చేసిన వాళ్ళు కానీ, ఐటీఐలో ప్లంబర్ చేసిన వాళ్ళు కానీ, ఐటీఐలో మెకానికల్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ప్రతి నెల 18,500 రూపాయల శాలరీ అయితే ఎవరున్నారండి. స్పీచ్ థెరపిస్ట్ అండి. వీళ్ళ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి డిప్లొమా ఇన్ స్పీచ్ థెరపిస్ట్ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. 40,970 రూపాయలు అయితే శాలరీ ఎవరున్నారు. స్ట్రెచ్చర్ బాయ్ అండి. 10th క్లాస్ అర్హత అయితే ఉద్యోగాన్ని అయితే భర్తీ చేయనున్నారు. ప్రతి నెల 15,000 రూపాయలు అయితే శాలరీ ఎవరున్నారండి. థియేటర్ అసిస్టెంట్ లేదంటే ఓసీ అసిస్టెంట్ అండి. 10th క్లాస్ అర్హతతో ఈ పోస్ట్ భర్తీ చేయనున్నారు. ప్రతి నెల 15,000 రూపాయలు అయితే జీతం ఎవరున్నారండి. టైపిస్ట్ అలాగే డిఈఓ అండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుందండి. అందులో బీసీఏ కానీ, బీఎస్సీ కంప్యూటర్స్ కానీ, బీకామ్ కంప్యూటర్స్ కానీ ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. పీజీడీసీ సర్టిఫికేట్ ఉన్నా కానీ ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అండి. టైపింగ్లో లోవర్ సర్టిఫికేట్ ఉన్నా కానీ మీకు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అండి. ప్రతి నెల మనకి 18,500 రూపాయలు అయితే శాలరీ ఎవరున్నారండి. రేడియోగ్రాఫర్ అండి. 35,570 రూపాయల శాలరీ ఎవరున్నారు. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేవాడికి డిప్లొమా ఇన్ రేడియోగ్రాఫర్ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అండి. హౌస్ కీపర్ అండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేవాటికి డిగ్రీ చేసిన వాళ్ళు అంటే పర్టికులర్ కోర్స్ ఇచ్చారండి. ఎన్సీఈఆర్టీ లేదంటే ఎన్సీటీఈ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ద మెడికల్ సబ్జెక్ట్ లేదా బ్యాచులర్ ఆఫ్ డిగ్రీ ఇన్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఫిమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలండి. వీళ్ళ యొక్క శాలరీ వచ్చేపాటికి 18,500 రూపాయలు అయితే శాలరీ ఎవరున్నారు. ప్యాకర్ విషయానికి వచ్చేపాటికండి ప్రతి నెల 15,000 రూపాయలు అయితే శాలరీ ఉన్నారు. 10th క్లాస్ అర్హత అయితే ఈ ఉద్యోగాన్ని భర్తీ చేయనున్నారండి. రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ అండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అండి. అంటే ఎంఎస్సీ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ప్రతి నెల 35,570 రూపాయలు శాలరీ అయితే ఇవ్వనున్నారండి. ఈ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అయితే అఫీషియల్గా రిలీజ్ అయిందండి. ఇది ఒంగోలు డిస్ట్రిక్ట్ నుంచి అయితే రిలీజ్ అయిందండి. దీనికి ఒంగోలు వాళ్ళే కాదండి, ఏపీలో ఉన్నటువంటి అందరూ అప్లై చేసుకోవచ్చు. మరి ఈ పోస్ట్కి అప్లై చేసుకున్న వాళ్ళకి ఏజ్ విషయానికి వచ్చేపాటికి 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి అయితే 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారండి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే 10 సంవత్సరాలు అయితే ఇచ్చారన్నమాట. మరి ఇంకా ఫీ విషయానికి వచ్చేపాటికి ఓసీ క్యాండిడేట్స్కి వచ్చేపాటికి 300 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి వచ్చేపాటికి 200 రూపాయలు అయితే ఉంటుందండి. అది కూడా ఏదైనా ఒక నేషనల్ బ్యాంకులోకి వెళ్ళి ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు అనే పేరు మీద అయితే ఒక డిమాండ్ డ్రాఫ్ట్ అయితే మనం తీయవలసి అయితే ఉంటుందండి. సో సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చేపాటికండి మొత్తం 100 మార్కులకి అయితే ఉంటుందండి. ఇందులో 75% మార్క్స్ అనేవి మన అకాడమిక్ కేర్ మీద వచ్చినటువంటి మార్క్స్ మీద అయితే డిపెండ్ అయితే ఉంటుందండి. ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి క్వార్టర్స్ కూడా ఇస్తారండి. మరి ఈ పోస్ట్కి మనం ఆఫ్లైన్లో మాత్రం అప్లై చేయాలి, ఆన్లైన్లో అప్లై చేయడానికి కుదరదు. కాబట్టి దీని యొక్క అప్లికేషన్ ఫాము, దీని యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ లింక్, అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అందులోకి వెళ్ళి మీరు 1-2 సార్లు చదువుకొని ఈ పోస్ట్కి అప్లై చేయండి. ఆ అప్లికేషన్ ఫామ్ను డౌన్లోడ్ చేసుకొని మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ నేమో, దాని మీద మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మీ స్టడీ సర్టిఫికేట్స్, మీ పర్సనల్ డీటెయిల్స్, ప్రొఫెషనల్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి మీ ఎడ్యుకేషన్ యొక్క స్టడీ యొక్క జిరాక్స్ కాపీస్ దానికి అటాచ్ చేసి ఇందాక బ్యాంకులో తీసినటువంటి డిమాండ్ డ్రాఫ్ట్ ఏదైతే ఉందో దీనికి సెల్ఫ్ అటాచ్ చేసి, అంటే ఇవన్నీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, బ్యాంక్ అకౌంట్స్, అప్లికేషన్ ఫామ్ అన్నీ సెల్ఫ్ అటాచ్ చేసి 20వ తారీఖు 3వ నెల 2025 సాయంత్రం 5 గంటల లోపు ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఒంగోలు ఈస్ట్ వాల్ డిస్టిక్ అంటే ఇక్కడికి వెళ్ళి అయితే మనం సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి. మీరు పోస్ట్ చేయడం కన్నా డైరెక్ట్గా వెళ్ళి ఇస్తేనండి మీ యొక్క అప్లికేషన్ అనేది సెక్యూర్గా ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి అండి, ఇవి పేరుకే ప్రజెంట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ పోస్టులు అయినా కానీ కంటిన్యూగా ఉండే పోస్టులు అండి. సో మీకు ఏదైనా డౌట్ ఉన్నా ఇంతకుముందు కాంట్రాక్ట్ బేస్లో జాయిన్ అయిన వాళ్ళని అడగండి అండి. సో కంటిన్యూగా ఉంటాయండి, శాలరీలు కూడా కొంచెం పెరుగుతాయి. బట్ ఏంటంటే ప్రశాంతంగా చేసుకునే ఉద్యోగాలండి. మీకు ఏదైనా అవకాశం ఉంటే రికమెండేషన్ లాంటిది యూస్ చేయండి అండి. దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్, నోటిఫికేషన్ లింక్ ప్రతిదీ నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అందులోకి మీరు వెళ్ళి 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ జాబ్స్కి అయితే అప్లై చేయండి అండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.